హలో అండి. వెల్కమ్ టు స్వాతి కిచెన్. ఎగ్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న దాల్చిన చెక్క, 3 లవంగ మొగ్గలు, 2 ఇలాచీలు, 1 టీ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని, పల్లీలు వేగిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని కంప్లీట్‌గా చల్లార్చుకోండి. అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని, పావు టీ స్పూన్ ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడికించిన కోడిగుడ్లకు ఇలా ఘాట్లు పెట్టి యాడ్ చేసుకొని మీడియం మంట మీద 3 లేదా 4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఎగ్స్ అనేవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఎగ్ కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం మసాలా పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం మిక్సీ జార్‌లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలను మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2 టమోటాలు, కొన్ని కొబ్బరి పలుకులు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, బిర్యానీ ఆకు, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా వేగిన తర్వాత మనం మసాలా పేస్ట్‌ని యాడ్ చేసుకొని మీడియం మంట మీద ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకోండి. గ్రేవీ అనేది మరి పల్చగా ఉండాల్సిన అవసరం లేదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి గ్రేవీని మీడియం మంట మీద మరిగించుకోవాలి. గ్రేవీ మరగటం స్టార్ట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు మీడియం మంట మీద కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, గ్రేవీ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి లేదా కొత్తిమీర తురుమును యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు మీడియం మంట మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎగ్ కుర్మా అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.